నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీ బిల్లుపై రేవంత్ సర్కార్ పోరుబాట. వచ్చే నెల ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా, ఆ తర్వాత రాష్ట్రపతిని కలవాలని కేబినెట్ నిర్ణయం. నేడు సింగపూర్ అధ్యక్షుడితో చంద్రబాబు భేటీ. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్ రంగ ప్రతినిధులతో చర్చలు. జగన్ నిర్వాకంతో కుంగిన పోలవరం గైడ్ బండ్. డిజైన్ నిర్మాణ లోపాలే కారణమని విదేశీ నిపుణుల బృందం నివేదిక. పునరుద్ధరించాలని ప్రభుత్వానికి సిఫార్సు. నేడు నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. 18 ఏళ్ల తర్వాత నెల ముందే గరిష్ట స్థాయికి నీటి మట్టం. కేరళ నర్సు నిమిషప్రియకు భారీ ఊరట. ఉరిశిక్ష రద్దుకు యెమెన్ నిర్ణయించినట్లు అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటన. లోక్సభలో రాజ్నాథ్, జైశంకర్ ప్రసంగాలపై ప్రధాని ప్రశంస. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను భారత్ ఏకం చేసిందని వెల్లడి. ప్రతీకార సుంకాలపై సమీపిస్తున్న ట్రంప్ గడువు. ఒప్పందం చేసుకోని దేశాలపై 15 నుంచి 20% పన్ను. సంకేతాలిచ్చిన అమెరికా. నలభై 42% బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఢిల్లీలో వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టాలని కేబినెట్ సమావేశంలో తీర్మానించారు. ఆ తర్వాత రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించారు. వైద్య విద్య ప్రవేశాల స్థానికత అంశంలో విద్యార్థులు నష్టపోకుండా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచే దిశగా కార్యాచరణ చేపట్టాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ఆగస్టు మొదటి వారంలో ఢిల్లీ వేదికగా పలు కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన దాదాపు 5 గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల పెంపుపైనే ప్రధానంగా చర్చించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటూ అసెంబ్లీలో చేసిన తీర్మానం, రిజర్వేషన్లు 50% దాటొద్దన్న నిబంధనను తొలగిస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని తెచ్చిన ఆర్డినెన్స్ ఢిల్లీలో పెండింగ్ లో ఉండడం, పంచాయతీల రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన గడువు ముగియడం వంటి అంశాలపై కేబినెట్లో చర్చించారు. బిల్లులు, ఆర్డినెన్స్ ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించిన మంత్రివర్గం నిర్దిష్ట కార్యాచరణను ఖరారు చేసింది. ఆగస్టు 5న పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీల ద్వారా వాయిదా తీర్మానం ఇవ్వాలని నిర్ణయించారు. ఆగస్టు 6న తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేయనున్నారు. మరుసటి రోజు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా సుమారు 200 మంది ప్రతినిధుల బృందం రాష్ట్రపతిని కలిసి బిల్లులు ఆమోదించాలని కోరనుంది. అన్ని పార్టీల నేతలతో పాటు బీసీ ప్రతినిధులు ఢిల్లీ రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణలో బీసీ మేధావులు, బీసీల నాయకులు, కుల సంఘాల నాయకులు ఇవాళ ఇది ఒక కీలకమైనటువంటి దశ. గ్రామీణ ప్రాంతాల్లో మనకు వచ్చేటువంటి 42% రిజర్వేషన్ కాపాడుకోవడానికి, అమలు చేసుకోవడానికి ఒక అవకాశాన్ని వినియోగించుకునే బాధ్యత క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలది, బీసీ సంఘాలది, బీసీ మేధావులది. మా చిత్తశుద్ధితో మేము ఉన్నాం. అందుకే 5, 6, 7 నాడు అందరినీ రమ్మని కోరుతా ఉన్నాం. ప్రతి బీసీ బిడ్డ 42% రిజర్వేషన్ ఆకాంక్షించే వాళ్ళందరూ ఢిల్లీకి రమ్మని కూడా కోరుతా ఉన్నాం. రాష్ట్రపతి గారి దగ్గర గత 30 మార్చి నాడు పోయినటువంటి సంబంధించి బిల్లు దాటిపోతా ఉంది సమయము. ఒకవైపు కోర్టు తీర్పు ఎన్నికలు జరపమని, మరొక వైపు స్థానిక సంస్థల నిధులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బిల్లుకు తొందరగా ఆమోదం ఇవ్వండి. బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ నుంచి కేబినెట్ సమావేశం వరకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బిల్లుల ఆమోదం కోసం బీజేపీ ఎంపీలు, నేతలు చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో 50% పరిమితి ఎప్పుడో దాటిపోయిందని, తెలంగాణలో 64% రిజర్వేషన్లు అమలవుతున్నాయని మంత్రి పొన్నం పేర్కొన్నారు. తెలంగాణలోని రవాణా శాఖ అంతర్రాష్ట్ర చెక్పోస్టులను రద్దు చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. జాతీయ రహదారులపై రవాణాకు ఇబ్బంది లేకుండా చెక్పోస్టులను తొలగించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించింది. చెక్పోస్టుల్లో సిబ్బంది లేకుండా వాహన్, అడ్వాన్స్డ్ సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగించాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. హైదరాబాద్తో పాటు అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో మైక్రో బ్రోవరీస్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంచనా వ్యయం 19,325 కోట్లకు పెంచుతూ మంత్రివర్గం ఆమోదించింది.
వైద్య ప్రవేశాల్లో స్థానికతపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై కేబినెట్ చర్చ జరిగింది. స్థానికత విషయంలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అడ్వకేట్ జనరల్తో చర్చించి ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలో నిర్ణయించే బాధ్యతను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు అప్పగించారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక 2 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వానికి అందనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందెల ఆనకట్టలపై ఏడాదికి పైగా విచారణ చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు తుది మెరుగులు దిద్దుతోంది. 2024 మార్చి 14వ తేదీన జస్టిస్ పినాకే చంద్రఘోష్ సారథ్యంలో ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్తో పాటు ఆనకట్టల నిర్మాణం, నిర్వహణ సహా వివిధ బాధ్యతలు నిర్వహించిన ఇంజనీర్లు మొదలు ఇంజనీర్ ఇన్ చీఫ్ల నుంచి అఫిడవిట్లు స్వీకరించి వాటి ఆధారంగా వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. చివరగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ను కూడా విచారణ చేసింది. మొత్తం 115 మందిని విచారణ చేసిన కమిషన్ అన్ని కోణాల్లో వివిధ మార్గాల్లో సమాచారాన్ని సేకరించింది. ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగియనుంది. ఈ నెల 31 కల్లా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించనున్నట్లు తెలుస్తోంది. సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఆ దేశ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో భేటీ కానున్నారు. అనంతరం మాజీ ప్రధాని లీ సియాన్ లూంగ్తో సమావేశమవుతారు. ఆ తర్వాత ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్, ఆరోగ్యం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయా సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. యువతకు డిజిటల్ నైపుణ్యాలను అందించేందుకు యూట్యూబ్ అకాడమీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఇందుకోసం యూట్యూబ్ అకాడమీ ప్రతినిధులు గౌతమ్ ఆనంద్, అజయ్ విద్యాసాగర్, శ్రీనివాస్ సూరపనేనితో సమావేశం కానున్నారు. మైక్రో ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచ శ్రేణి కంపెనీ మొరాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులను కలిసి ఏపీలో తయారీ, రీసెర్చ్ యూనిట్ల ఏర్పాటు అంశంపై చర్చించనున్నారు. విల్మర్ ఇంటర్నేషనల్ సేవో క్వాకూన్ హాంగ్తో కూడా చంద్రబాబు సమావేశం కానున్నారు. షాంగ్రీలాలో జరిగే బిజినెస్ రౌండ్ టేబుల్, నెట్వర్కింగ్ లంచ్లో కూడా పాల్గొంటారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, కృత్రిమ మేధస్సు, ఫిన్టెక్ థీమ్పై చర్చిస్తారు. టీవీఎస్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణుతో సమావేశమై వాహనాల తయారీ, ఆటోమొబైల్ పార్కులపై చర్చలు జరపనున్నారు. బిజినెస్ నెట్వర్కింగ్పై ఏర్పాటు చేసిన విందు సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. విజయనగరం జిల్లా వంగర మండలం అలసాడలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పీవీఎస్ గ్రూప్ ద్వారా 20 టీపీడీ కంప్రెస్డ్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. శ్రీకాకుళం జిల్లా జీసెగడ మండలం శాంతవురిటిలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ఇక్కడ పీవీఎస్ రామ్మోహన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. 15 టీపీడీ సామర్థ్యం కలిగిన 2 ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. నంద్యాల జిల్లాలోని అవుకు వద్ద 800 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆర్వీఎస్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అనుమతులు ఇచ్చింది. ఆయా సంస్థలకు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ప్రకారం ప్రోత్సాహకాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. జగన్ ప్రభుత్వం నిర్వాకం వల్లే పోలవరం ప్రాజెక్టు గైడ్ బండ్ కూలిందని విదేశీ నిపుణుల బృందం తేల్చింది. గైడ్ బండ్ రివిట్మెంట్లోనూ డిజైన్ లోపాలు ఉన్నట్లు గుర్తించింది. గైడ్ బండ్ను పునరుద్ధరించాల్సిందని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. పోలవరం ప్రాజెక్టులో గైడ్ బండ్ కుంగడానికి డిజైన్, నిర్మాణ లోపాలే కారణమని విదేశీ నిపుణుల బృందం తేల్చింది. ఎడమగట్టు రివిట్మెంట్ డిజైన్ కూడా సరిగ్గా లేదని నివేదికలో పేర్కొంది. దాన్ని మార్చాలని ప్రతిపాదించింది. స్పిల్ ఛానల్ కుడిగట్టు వాలు దెబ్బతినడానికి ఇలాంటి కారణాలే ఉన్నాయని వెల్లడించింది. డిజైన్లలో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, రక్షణ స్థాయి తగినంత లేదని విదేశీ నిపుణుల బృందం పేర్కొంది. అప్రోచ్ ఛానల్లో డ్రెడ్జింగ్ చేస్తేనే మేలని సిఫార్సు చేసింది. పోలవరం ప్రాజెక్టును మే నెలలో సందర్శించిన విదేశీ నిపుణుల బృందం అప్పట్లో చర్చించిన అంశాలపై జూన్లో నివేదిక ఇచ్చింది. తర్వాత పోలవరం అధికారులు మరో 4 అంశాలను ఈ బృందానికి నివేదించగా వాటిపై అధ్యయనం చేసి సిఫార్సులు చేసింది. జగన్ హయాంలో 83 కోట్లు వెచ్చించి నిర్మించిన గైడ్ బండ్ కుంగిపోవడానికి నిర్మాణం, డిజైన్ లోపాలే కారణమని తేల్చింది. స్పిల్వేపై ప్రవాహ ఒత్తిడి పడకుండా డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ సిఫార్సు మేరకు 2021 నుంచి 2023 మధ్య నిర్మించారు. 2023 జూన్లో ఇది కుంగిపోయింది. స్పిల్వే అప్రోచ్ ఛానల్ గైడ్ బండ్, అప్రోచ్ ఛానల్ తవ్వకం, స్పిల్వే ఛానల్ చివర కుడిగట్టు కుంగిపోవడం వ్యవహారం, గోదావరి ఎడమ ఒడ్డున రివిట్మెంట్ నిర్మాణ అంశాలపై ఈ బృందం సలహాను అధికారులు కోరారు. గైడ్ బండ్లో భాగంగా నిర్మించిన ఆర్సీ డయాఫ్రామ్ వాల్ ప్యానెళ్లను అనుసంధానించే రీఇన్ఫోర్స్మెంట్ క్యాపింగ్ బీమ్ లేకపోవడం బండ్ కుంగిపోవడానికి కారణమని విదేశీ నిపుణుల బృందం పేర్కొంది. ఈ కట్టడం డిజైన్ పూర్తిస్థాయి రక్షణకు అనువుగా లేదని వివరించింది. ఈ గైడ్ బండ్ను పునరుద్ధరించాలని సూచించింది. ఎడమగట్టు రివిట్మెంట్ డిజైన్ రూపకల్పనకు మరిన్ని పరిశోధనలు అవసరమని ప్రతిపాదించింది. గైడ్ బండ్లో భాగంగా నిర్మించే డయాఫ్రామ్ వాల్ డిజైన్ రూపకల్పనకు ప్రస్తుతం పనిచేస్తున్న ఆఫ్రీ డిజైన్ కన్సల్టెన్సీ అనుభవం సరిపోతుందా లేదా అని పరిశీలించాలని విదేశీ నిపుణుల బృందం సూచించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ మదింపు చేసి అవసరమైన గుర్తింపు, అనుభవం ఉన్న డీవాల్ డిజైనర్ను నియమించాలని సిఫార్సు చేసింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న నలుగురికి శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. వారిలో హైకోర్టు అదనపు న్యాయమూర్తులు జస్టిస్ నూనెపల్లి హరినాథ్, జస్టిస్ బండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్ ఉన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాత వారు శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేయనున్నారు. ఈ నలుగురు హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా 2023 అక్టోబర్ 21న ప్రమాణం చేశారు. కేరళ నర్సు నిమిషప్రియ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ హత్య కేసులో ఆమెకు విధించిన మరణశిక్షను ఎంఎన్ సర్కార్ పూర్తిగా రద్దు చేసినట్లు అబూబకర్ ముస్లియార్ కార్యాలయం గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే యెమెన్ అధికారుల నుంచి అధికారికంగా లిఖితపూర్వక సమాచారం అందాల్సి ఉందని తెలిపింది. యెమెన్లో తన వ్యాపార భాగస్వామిని చంపినందుకు కేరళకు చెందిన 37 ఏళ్ల నర్సు నిమిషప్రియకు జూలై 16న ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండగా భారత్ ప్రయత్నాలతో వాయిదా పడింది. ఈ క్రమంలో గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా అభ్యర్థన మేరకు షేక్ ఉమర్ హఫీల్ తంగల్ నియమించిన సీనియర్ మత పెద్దలు, యెమెన్ పాలకులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలతో మధ్యవర్తిత్వం చేశారు. సనాలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిమిషప్రియ మరణశిక్షను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ముస్లియార్ కార్యాలయం తెలిపింది. ఈ కేసులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని, మరిన్ని చర్చలు జరగాల్సి ఉందని వివరించింది. హత్యకు గురైన తలాల్ కుటుంబంతో ఒప్పందం సహా మిగిలిన విషయాలపై చర్చించనున్నట్లు పేర్కొంది. లోక్సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్, విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రసంగాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా లక్ష్యాన్ని సాధించడంలో భారత్ ఏ విధంగా విజయం సాధించిందో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సవివరంగా చెప్పారని సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో ప్రధాని మోదీ కొనియాడారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ అంశాలపై భారత్ తన విదేశాంగ విధానం ద్వారా మొత్తం ప్రపంచాన్ని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకం చేసిందన్నారు. ఆ విషయాన్ని విదేశాంగ మంత్రి జయశంకర్ లోక్సభలో కూలంకుషంగా చెప్పారని ప్రధాని మోదీ కితాబునిచ్చారు. విపక్ష సభ్యులు మరో 20 ఏళ్లు ప్రతిపక్షాల బెంచీలపైనే కూర్చుంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ అవగాహనలో అమెరికా పాత్ర లేదని విదేశాంగ మంత్రి జయశంకర్ లోక్సభలో స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నుంచి భారత్ పాక్ యుద్ధ విరమణ తేదీ వరకు ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదని జయశంకర్ చెప్పారు. ఆ సమయంలో విపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అమిత్ షా జోక్యం చేసుకున్నారు. ప్రతిపక్షాలకు విదేశాంగ మంత్రిపై నమ్మకం లేదు, కానీ వేరే దేశంపై నమ్మకం ఉందా అని ప్రశ్నించారు. వారి పార్టీలో విదేశాలకున్న ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు, కానీ ప్రతిసారి ఆ విషయాలు సభలో రుద్దాలని కాదని మండిపడ్డారు. विदेश मंत्री यहाँ स्टेटमेंट कर रहा है, उस पर भरोसा नहीं है, उनको किसी और देश पर भरोसा है। मैं समझ सकता हूँ उनकी पार्टी में विदेश का महत्व क्या है, मगर इसका मतलब ये तो नहीं है पार्टी की सारी चीजें यहाँ सदन में आकर थोपे। भारत के विदेश मंत्री पर भरोसा नहीं करोगे? ओथ लिया हुआ व्यक्ति यहाँ पर बोल रहा है, ही इज रिस्पॉन्सिबल, इसीलिए ये वहां बैठे हैं और 20 साल तक वहीं बैठने वाले हैं। ఆంధ్రప్రదేశ్లో ప్రజల అంగీకారం లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించవద్దని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక వ్యాపార సంస్థలకు మాత్రమే స్మార్ట్ మీటర్లు అమర్చాలని, వ్యవసాయానికి బిగించబోమని స్పష్టం చేశారు. ఈపీడీసీఎల్ అధికారులతో విశాఖలో సమీక్ష నిర్వహించిన మంత్రి గొట్టిపాటి స్మార్ట్ మీటర్లపై సామాజిక మాధ్యమాల్లో కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, వాటిని తిప్పికొట్టేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 10,000 పీఎం సూర్యఘర్ కనెక్షన్లు అందించాలని మంత్రి గొట్టిపాటి చెప్పారు. పత్తి విత్తనోత్పత్తిలో ఆర్గనైజర్ల వ్యవస్థను రద్దు చేసి విత్తన కంపెనీలు నేరుగా రైతులతో ఒప్పందాలు చేసుకోవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పత్తి రైతులకు చెల్లించాల్సిన 700 కోట్ల బకాయిలను నెల రోజుల్లో విడుదల చేయాలని, లేకుంటే లైసెన్సుల రద్దుకు వెనకాడబోమని మంత్రి హెచ్చరించారు. జోగులాంబ గద్వాల జిల్లా పత్తి రైతులకు రావాల్సిన పెండింగ్ బిల్లుల సమస్యపై సచివాలయంలో ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి తుమ్మల సమీక్షించారు. దేశంలోనే అత్యధికంగా గద్వాల జిల్లాలో 50,000 ఎకరాల్లో పత్తి విత్తనాలు సాగు చేశారని, నెలలు గడిచిన కంపెనీలు రైతులకు బకాయిలు చెల్లించలేదని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, వారికి ఎలాంటి అసౌకర్యం కలిగినా సహించేది లేదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. భూదాన్ భూములపై కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టంలోని సెక్షన్ 3 కింద విచారణ కమిషన్ వేసే ఉద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఇది కేవలం 2 ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన అంశమని, ఇందులో ప్రభుత్వం విచారణ కమిషన్ వేయదని స్పష్టం చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని పేర్కొంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగరం గ్రామంలో సర్వే నెంబర్ 181, 182, 194, 195లో భూదాన్ భూముల అవకతవకలు జరిగాయని, వీటిపై సిబిఐ, ఈడీలతో దర్యాప్తు జరిపించాలని, విచారణ కమిషన్ వేయాలంటూ
ఇచ్చిన వినతి పత్రంపై నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తరపున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ప్రచారానికి బ్లాక్ మెయిలింగ్కు హైకోర్టును వినియోగించుకుంటున్నారని, అందువల్ల పిటిషన్ను విచారణకు స్వీకరించే ముందు వీటిపై హైకోర్టు పరిశీలించి ప్రాథమికంగానే నిర్ణయం తీసుకోవాలన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మొత్తం 700 ఎకరాలుండగా పిటిషనర్కు 3 సర్వే నెంబర్లలో 130 ఎకరాలు ఉందనగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించడానికి ఒక్కరోజు గడువు ఇస్తామన్నారు. అందులోనూ తల్లి ఉండగా పిటిషన్ వేసే హక్కు కుమారుడికి లేదని ఈ ఒక్క కారణం కింద పిటిషన్ను కొట్టివేస్తామన్నారు. ఈ వివాదం విచారణ కమిషన్ చట్టపరిధులకు వస్తుందో లేదో చెప్పాలని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాదులకు సూచిస్తూ విచారణను నేటికి వాయిదా వేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలపై 15 నుంచి 20% సుంకాలు విధించనున్నట్లు అమెరికా సంకేతాలు ఇచ్చింది. స్కాట్లాండ్లో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో భేటీ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల అంశాన్ని ప్రస్తావించారు. ఆగస్టు 1 నాటికి తమతో వాణిజ్య ఒప్పందాలు ఖరారు చేసుకోవాలని వివిధ దేశాలకు ట్రంప్ ఇచ్చిన గడువు త్వరలో పూర్తి కానుంది. ఈ సందర్భంగా ఇంకా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలపై 15 నుంచి 20% సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఏప్రిల్లో 10% బేస్ లైన్ సుంకాలు విధించిన ట్రంప్ ఇప్పుడు వాటిని మరింత పెంచనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ విషయమై పలు దేశాలతో చర్చలు వేగవంతం చేసిన అమెరికా ఇప్పటికే ఐరోపా సమాఖ్య, బ్రిటన్, జపాన్, వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్తో ఒప్పందాలు చేసుకుంది. గాజా పట్టీలో నరమేధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడులు కాల్పుల్లో 78 మంది పాలస్తీనియులు బలయ్యారు. మృతి చెందిన గర్భిణి ప్రసవం తర్వాత పుట్టిన బిడ్డ కూడా చనిపోయింది. మువాసిలో మృతుల సంఖ్య అధికంగా ఉంది. ఐడిఎఫ్ కాల్పులో 25 మంది అన్నార్తులు మృతి చెందారు. గాజాలో రోజు 500 నుంచి 600 ట్రక్ల ఆహారం అవసరమని ఐరాసా చెబుతోంది. ఆ ట్రక్లను ఇజ్రాయెల్ అడ్డుకోవడంతో ప్రజలు ఆకలితో అలమటించి చనిపోతున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం గాజాలో ఆకలి చావులు లేవని ఆహార ట్రక్కులను అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన ప్రకటనతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విభేదించారు. గాజాలో చాలా మంది ఆకలితో కృషించిపోయి చనిపోతున్న ఫోటోలు చూసినట్లు చెప్పారు. మరోవైపు 2 దేశాల ఏర్పాటు కోసం ఇజ్రాయెల్పై ఒత్తిడి తేవాలని ఐరోపా సమాఖ్యను ఫ్రాన్స్ కోరింది. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తామని ప్రకటించిన 2 రోజుల్లోనే తాజాగా ఫ్రాన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో అనంతపురంలో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి నేడు ప్రారంభోత్సవం జరగనుంది. విభజన హామీలో భాగంగా మంజూరైన కేంద్రీయ విశ్వవిద్యాలయ శాశ్వత ప్రాంగణం తొలిదశ నిర్మాణానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం కేంద్రం నుంచి 711 కోట్లు మంజూరు చేయించడంతో పాటు త్వరితగతిన అనుమతులు సాధించింది. బుక్కరాయ సముద్రం మండలం జంతులూరు వద్ద 492 ఎకరాలు కేటాయించింది. ఏపీ ప్రభుత్వం చొరవ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో 15 నెలల క్రితం ప్రారంభమైన సెంట్రల్ వర్సిటీ మొదటి దశ పనులు వేగంగా పూర్తయ్యాయి. 350 కోట్ల వ్యయంతో దేశంలోనే అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన స్మార్ట్ క్యాంపస్ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ ప్రారంభించనున్నారు. తెలంగాణలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం ఆగడాల నేపథ్యంలో ఏపీ కూడా అప్రమత్తమైంది. ఏపీలో సంతానోత్పత్తి సేవలందిస్తున్న పలు ఫెర్టిలిటీ సెంటర్ల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఆసుపత్రుల స్థాపనకు డిఎంహెచ్ఓలు అనుమతి మంజూరు చేస్తారని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంటుందన్నారు. అధికారిక సమాచారం మేరకు ఏపీలో ఉన్న సంతానోత్పత్తి కేంద్రాల సంఖ్యకు గూగుల్లో కనిపిస్తున్న సంఖ్యతో వ్యత్యాసం కనిపిస్తోందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్ని ఫెర్టిలిటీ కేంద్రాలకు అనుమతులు ఉన్నాయి, అక్రమంగా కార్యకలాపాలు సాగిస్తున్న కేంద్రాలను లెక్క తేల్చాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న నాగార్జున సాగర్ జలాశయం క్రస్ట్ గేట్లు నేడు ఎత్తనున్నారు. 18 ఏళ్ల తర్వాత నెల ముందుగానే సాగర్ నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో జలాశయం నిండుకుండలా మారింది. సాధారణంగా ఏటా ఆగస్టులో సాగర్ నీటి మట్టం గరిష్టానికి చేరుకుంటుంది. ఈసారి మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585 అడుగులకు చేరింది. దీంతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. దేశంలో రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి సాధారణ వర్షపాతం కంటే 7% ఎక్కువ నమోదైనట్లు భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. ఈ కాలంలో సాధారణ వర్షపాతం 418.9 మిల్లీమీటర్లు కాగా 447.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. రాజస్థాన్, లద్దాఖ్, నాగాలాండ్, మణిపూర్, సిక్కిం రాష్ట్రాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ పేర్కొంది.
రాజస్థాన్లో సాధారణ వర్షపాతం కంటే 92%, లద్దాఖ్లో 181%, నాగాలాండ్, మణిపూర్, సిక్కింలలో 78% ఎక్కువగా నమోదైనట్లు వెల్లడించింది. మధ్యప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, అసోంలో 20 నుంచి 59% మేర అధిక వర్షపాతం కురిసినట్లు ఐఎండీ పేర్కొంది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్లో 45%, బీహార్లో 43% తగ్గుదలతో వర్షాలు పడినట్లు వెల్లడించింది. వారణాసిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్లాస్టిక్ను నిషేధిస్తూ ఆలయ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 11 నుంచి ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఆలయ పరిసర ప్రాంతాలను ప్లాస్టిక్ లేకుండా పవిత్రంగా ఉంచేలా భక్తులు సహకరించాలని కోరారు. ఈ మేరకు ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించిన పోస్టర్లు వేశారు. ఇకపై ప్లాస్టిక్కు సంబంధించిన వస్తువులతో వచ్చే భక్తులకు ఆలయ ప్రవేశం ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. కనీసం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ను కూడా అనుమతించబోమని తేల్చి చెప్పారు. ఆలయాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు సహకరించాలని భక్తులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ భూతంపై ఇప్పటికే భక్తుల అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. కాశీ విశ్వనాథ్ ఆలయం ప్రసిద్ధమైన ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యావరణ పరీక్ష కేంద్రంగా మారుతుందని అధికారులు తెలిపారు.